నేను ఆఫీస్కు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాను. ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్లో డిస్కస్ చేద్దామని, డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? ఇలాగే ఉండబోతుందా? అందుకో పోలీస్ వ్యాన్ కవర్ చేయలేరా? వ్యాన్లు పోలీసులను దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది. మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా? మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంతా భయం అయితే, ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో. దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని? దేనికి వాడాలనుకుంటున్నారు? మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా? కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా చాలా అన్యాయం. ఇంకోసారి నెవర్ డూ దిస్. మీ పోలీసులు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు. దిస్ ఈజ్ నాట్ రైట్. మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది మీకే అవమానకరం. నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్.